విజన్ కానీ నువ్వు యేసుప్రభు వారి కల్వరి శిలువను కానీ చూడగలిగితే, ఆ విజన్లో ఎవ్రీ ప్రొవిజన్ ఈజ్ ఇన్స్టిల్డ్ ఇన్సైడ్. ఆ దర్శనంలో ప్రతి అక్కర తీర్చబడుతుంది. భవిష్యత్తులో దేవుడు మీ జీవితంలో ఎలా ఆశ్రయించబోతున్నాడని దానికి ఒక విజన్ని దేవుడు ఇస్తాడు. ఈ రీతిగా నేను చేయబోతున్నానని ఒక శాంపుల్గా, ఒక ఇమేజరీని, ఒక దర్శనం రూపకంగా దేవునితో మాట్లాడినప్పుడు, మన లైఫ్ టెంపుల్ పరిచయ విషయంలో కూడా 5 సంవత్సరాల క్రితం దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. అది దర్శనముగా దేవుడు చూపించాడు. ఏమని చెప్పాడు? రండి ఒకసారి ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఆ రోజు దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఎందుకు ప్రభా ఈ మాట మాట్లాడుతున్నావు అన్నప్పుడు దేవుడు అన్నాడు, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ దిస్ విజన్ అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఇమేజరీ వేర్ ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ అండ్ ఫ్యూచర్ జనరేషన్స్ ఆర్ గోయింగ్ టు బ్లెస్డ్ ఇన్ దిస్ మేనర్. ఈ రీతిగా భావి తరాలు దీవించబడబోతున్నాయి అన్నప్పుడు ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 11వ వచనము అందరము కలిసి చదువుకుందాం. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లుగా మిమ్మును ఆశీర్వదించును. 10వ వచనం, మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింపజేసిన కనుక నేడు మీరు ఆకాశ నక్షత్రం వలె విస్తరించి ఉన్నారు. ఎప్పుడైతే ఈ మాట దేవుడు మాట్లాడాడో, బయలుదేరి ఆరంభించడానికి వచ్చినప్పుడు ఆరంభం రోజు అందరు కలిపితే, ఏది పిలుచుకొని గెస్ట్లు కూడా పిలుచుకుంటే 70 మంది కంటే ఎక్కువ లేరు. కానీ మనం తీసుకున్న బుట్ట హాల్ అప్పటికే సీటింగ్ కెపాసిటీ చాలా పెద్దది. ప్రభా ఏంది ఇంత పెద్ద హాల్ ఇచ్చావు, వచ్చింది ఎంతమంది? 70 మంది. మీరు పిక్చర్ చూడొచ్చు కావాలంటే, ఓపెనింగ్ ఇనాగ్రేషన్ అప్పుడు తిప్పి కొడితే 20 మంది కూడా ఉంటారు అక్కడ, 15-20 మంది కూడా ఉంటారు. ఇది బిగినింగ్ అలా ఉండింది పరిస్థితి. 20 మంది కూడా చూడండి, అక్కడ బయట చూస్తే 20-30 మంది కూడా లేరు. అది పరిస్థితి అనమాట. అది చూస్తున్నప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు దర్శనం చూస్తావా లేకపోతే ఇప్పుడు ఉన్న వెలుచూపును బట్టి చూస్తావా? వెలుచూపును అంటే కళ్ళ ముందు కనిపించేది, దర్శనం అంటే విశ్వాసంతో చూసేది. ప్రభు అన్నాడు, విశ్వాసంతో చూస్తే 1000 రెట్లు ఆశ్రయిస్తాను. 1000 రెట్లు ఆశ్రయిస్తానంటే ప్రభు అయితే మరి బుట్ట కన్వెన్షన్ సరిపోతుంది ప్రభు అని. ప్రభు అన్నాడు, రాంగ్, ఇంకా నువ్వు ఇంకా తప్పుగా చూస్తున్నావు.